శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. వినాయక చవితి సెప్టెంబర్ 18 సోమవారం చేసుకోవాలా, సెప్టెంబర్ 19 మంగళవారం చేసుకోవాలా? వినాయక చవితి పూజ ఏ టైమింగ్స్ లో చేసుకుంటే వినాయకుడి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం విఘ్నాలు ఉండవు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా 2023 సంవత్సరంలో వినాయక చవితి సెప్టెంబర్ 18 సోమవారం చేసుకోవాలా, సెప్టెంబర్ 19 మంగళవారం చేసుకోవాలా అని చాలా మందిలో సందేహం ఉంది. దానికి కారణం ఏంటంటే సెప్టెంబర్ 18వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:40 వరకు తదియ తిథి ఉంది. 12:40 తర్వాత మధ్యాహ్నం చవితి తిథి వచ్చింది. అంటే 18వ తేదీ సోమవారం మధ్యాహ్నం నుంచి చవితి వచ్చింది. సెప్టెంబర్ 19వ తేదీ మంగళవారం ఉదయం పూట చవితి తిథి ఉంది. సూర్యోదయానికి చవితి తిథి ఉంది కాబట్టి మంగళవారం వినాయక చవితి చేసుకోవాలా, లేదా మధ్యాహ్నం పూట చవితి తిథి సోమవారమే వచ్చింది కాబట్టి సోమవారం వినాయక చవితి చేసుకోవాలా అని అందరిలో సందేహం ఉంది. ఈ సందేహం నివృత్తి కావాలంటే ప్రధానంగా నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథంలో ఏం చెప్పారో దాన్ని బట్టి వినాయక చవితి చేసుకోవాలి. నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథం ఏం చెప్పిందంటే, ఎప్పుడైనా సరే వినాయక చవితి పండుగకి మధ్యాహ్నం పూట చవితి తిథి ఉండాలి. మధ్యాహ్నం పూట చవితి వ్యాపించి ఉన్న రోజే వినాయక చవితి చేసుకోవాలని నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. సోమవారం సెప్టెంబర్ 18 మధ్యాహ్నం పూట చవితి ఉంది. సెప్టెంబర్ 19 మంగళవారం పూట మధ్యాహ్నం చవితి లేదు కాబట్టి సెప్టెంబర్ 18 సోమవారం రోజే వినాయక చవితి పూజ చేసుకోవాలి. అలాగే పురాణాలు ఏం చెప్పినాయి అంటే, వినాయక చవితికి చంద్రోదయం అనేది తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. చంద్రోదయానికి చవితి తిథి ఉండాలని పురాణాల్లో చెప్పారు. అంటే ఏంటి, రాత్రికి చంద్రుడు వచ్చేసరికి ఆ సమయంలో చవితి ఉండాలి. ఆ రోజే వినాయక చవితి చేసుకోవాలి. సెప్టెంబర్ 18వ తేదీ సోమవారం రాత్రికి చవితి తిథి ఉంది. సెప్టెంబర్ 19వ తేదీ మంగళవారం రాత్రికి చవితి లేదు. కాబట్టి పురాణాల పరంగా చూసినా కూడా రాత్రికి చవితి ఉన్నటువంటి రోజు సెప్టెంబర్ 18 సోమవారం కాబట్టి సోమవారమే వినాయక చవితి చేసుకోవాలి. కాబట్టి నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం, పురాణాల ప్రకారం చవితి తిథి మధ్యాహ్నం పూట సోమవారం ఉంది కాబట్టి సోమవారం వినాయక చవితి చేసుకోవాలి. చవితి రాత్రి పూట వ్యాపించి ఉన్నది కూడా సోమవారమే కాబట్టి సెప్టెంబర్ 18 సోమవారం వినాయక చవితి పర్వదినం చేసుకోవాలి. వినాయక చవితి రోజు పూజ చేసుకోవాల్సినటువంటి టైమింగ్స్ ని మనం పరిశీలించినట్లయితే, వినాయక చవితి రోజు మనకి అమృత ఘడియల సమయం ఉంది. ఆ అమృత ఘడియల సమయంలో పూజ చేసుకుంటే సంవత్సరం మొత్తం వినాయకుడి అనుగ్రహం వల్ల విఘ్నాలు అనేవి ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, అద్భుతమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఆ అమృత ఘడియల సమయం ఏంటంటే ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 12:10. కాబట్టి వినాయక చవితి రోజు ఎవరైనా వినాయక వ్రతకల్పం చేసుకోవాలి, వినాయకుడి పూజ చేసుకోవాలనుకుంటే ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 12:10 లోపు వినాయకుడి పూజ చేసుకోండి. ఇక్కడ ఒక సందేహం వస్తుంది, మధ్యాహ్నం 12:40 వరకు అసలు చవితి రాలేదు కదా, మరి ఈ టైంలో ఎలా పూజ చేసుకోవాలి అనే సందేహం వస్తుంది. ఆ సందేహం అవసరం లేదు. మధ్యాహ్న వ్యాపినిగా చవితి ఉంటే చాలు, ఆ రోజు అమృత ఘడియల్లో పూజ చేసుకోవచ్చు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 12:10 మధ్యలో అమృత ఘడియల్లో చక్కగా వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోండి. ఒకవేళ ఈ సమయం వీలు కాకపోతే ఆ తర్వాత మళ్ళీ మంచి టైమింగ్ ఎప్పుడుందంటే మధ్యాహ్నం 12:59 నుంచి మధ్యాహ్నం 2:15 వరకు మంచి టైమింగ్ ఉంది. ఈ టైంలో అయినా సరే వినాయక చవితి పూజ చేసుకోవచ్చు. అది కూడా మీకు వీలు కాకపోతే మళ్ళీ మధ్యాహ్నం ఇంకొక టైమింగ్ ఉంది. ఆ టైమింగ్ ఏంటంటే మధ్యాహ్నం 3:05 నుంచి సాయంకాలం 4:55 వరకు కూడా మంచి టైం ఉంది. ఆ టైంలో అయినా వినాయక చవితి పూజ చేసుకోవచ్చు. అయితే కొంతమందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఉదయం పూట వినాయక చవితి పూజ చేసుకోవటం వీలు కాకపోతే
సాయంకాలం పూట కూడా అద్భుతమైన టైమింగ్ ఉంది. ఆ అద్భుతమైన టైమింగ్ ఎప్పుడు మొదలవుతుందంటే సాయంకాలం 6:36 తర్వాత మొదలవుతుంది. కాబట్టి ఉదయం పూట వినాయక చవితి పూజ చేయటం వీలు కాకపోతే సాయంకాలం 6:36 తర్వాత వరసిద్ధి వినాయక వ్రత కల్పం చేసుకోండి. అప్పుడైనా వినాయకుడి పూజ చేసుకోవచ్చు. అలాగే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు. అయితే పొరపాటున చంద్రుణ్ణి చూసినా కూడా అక్షింతలు శిరస్సున వేసుకుంటే దోషం పోతుంది. కానీ చంద్రుణ్ణి ఏ టైం వరకు అసలు చూడకూడదో కూడా శాస్త్రాల్లో చెప్పారు. వినాయక చవితి రోజు రాత్రి 8:44 వరకు అస్సలు చంద్రుణ్ణి చూడొద్దు. రాత్రి 8:44 దాటితే మాత్రం పొరపాటున చంద్రుణ్ణి చూసినా కూడా మనం అక్షింతలు వేసుకుని ఉంటాం కాబట్టి పెద్దగా దాని ప్రభావం పనిచేయదు. ఈ సూచనలు పాటిస్తూ వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసుకోండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. వినాయక చవితి రోజు ఏ రంగు వస్త్రాలను ధరించి వినాయకుడిని పూజించాలి? వినాయక చవితి రోజు వినాయకుడికి ఏ నైవేద్యాలు సమర్పించాలి? వినాయక చవితి రోజు వినాయకుడిని ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం విఘ్నాలు లేకుండా వినాయకుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వినాయక చవితి ఈ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ సోమవారం వచ్చింది. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. వినాయకుడు కూడా అర్ధచంద్రుణ్ణి శిరస్సు మీద ధరించి ఉంటాడు. కాబట్టి వినాయక చవితి రోజు ఎవరైనా సరే తెలుపు రంగు వస్త్రాలు ధరించి వినాయకుడిని పూజిస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే వినాయక చవితి డేట్ మనం తీసుకుంటే 18/9/2023 18 సెప్టెంబర్ 2023. ఈ 18/9/2023లో ఉన్నటువంటి అన్ని అంకెలు మనం కలిపితే, అన్ని అంకెలు యాడ్ చేస్తే చివరగా సింగిల్ డిజిట్ నెంబర్ 7 వస్తుంది. 7 అంటే అది కేతువు నెంబరు. సంఖ్యాశాస్త్ర పరంగా కేతువు నెంబర్ ఉన్న రోజు వినాయకుడు పూజ చేస్తున్నాం. కేతువుకు కూడా అధిష్టాన దైవం గణపతే. కాబట్టి ఆకస్మికంగా సమస్యలు రాకుండా సంవత్సరం మొత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి కేతువుకు ప్రియమైనటువంటి తెలుపు రంగు గాని, ఆకుపచ్చ రంగు గాని, పసుపచ్చ రంగు గాని మనం ధరించవచ్చు. చిత్రవర్ణంలో ఉన్నటువంటి రంగులైనా ధరించవచ్చు. చిత్రవర్ణం అంటే మిక్స్డ్ కలర్, 2-3 రంగులు కలిస్తే దాన్ని చిత్రవర్ణం అంటారు. కేతువుకి చిత్రవర్ణం అంటే ఇష్టం. కాబట్టి మిక్స్డ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాలు ధరించి వినాయకుడి పూజ చేసుకోవచ్చు. సోమవారం వచ్చింది కాబట్టి తెలుపు రంగు వస్త్రాలు ధరించవచ్చు. టోటల్ యాడ్ చేస్తే 7 అనే నెంబర్ వచ్చింది కాబట్టి అది కేతువు నెంబర్ కాబట్టి మిక్స్డ్ కలర్స్ లో ఉన్న వస్త్రాలైనా ధరించి వినాయకుడి పూజ చేసుకోవచ్చు. అయితే న్యూమరాలజీ పరంగా 7 అనే నెంబర్కి తెలుపు, ఆకుపచ్చ, పసుపచ్చ ఈ 3 రంగులు లింక్ అవుతాయి కాబట్టి తెలుపు, ఆకుపచ్చ, పసుపచ్చ ఏ రంగు వస్త్రాలైనా ధరించవచ్చు. వినాయకుడిని పూజించేటప్పుడు 21 పత్రాలతో వినాయకుడిని పూజిస్తాం. అయితే ఆధునిక కాలంలో 21 పత్రాలు అందుబాటులో లేవు. మరి 21 పత్రాలతో పూజించిన ఫలితం మనకు రావాలంటే ఏం చేయాలి? దుర్వాయుగ్మం గరిక పోచల జంట వినాయకుడి దగ్గర ఉంచి ఓం ఓషధీ పతయే నమః అని 21 సార్లు చదువుకోవాలి. అలా చేస్తే మీకు 21 పత్రాలు దొరక్కపోయినా కూడా 21 పత్రాలతో గణపతిని పూజించిన ఫలితం కలుగుతుంది. 2 గరిక పోచలు తీసుకొని వినాయకుడి దగ్గర పెట్టి ఓం ఓషధీ పతయే నమః అని జపించుకోండి. అలాగే వినాయక చవితి రోజు గణపతికి పూలతో పూజ చేసేటప్పుడు గణపతికి ఎర్ర పూలంటే ఇష్టం కాబట్టి ఎర్ర మందార పూలతో, ఎర్ర గులాబీ పూలతో పూజ చేయండి. అయితే సోమవారం వినాయక చవితి వచ్చింది కాబట్టి తెల్లటి పూలతో కూడా పూజ చేయండి. ఎర్రటి పూలు, తెల్లటి పూలు వీటిని ఉపయోగిస్తూ గణపతి పూజ చేయండి. గణపతి పూజ చేసిన తర్వాత గణపతి అనుగ్రహం కలగటానికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. దాంతోపాటు వినాయక చవితి సోమవారం వచ్చింది కాబట్టి తెల్లటి పదార్థాలు ఏవైనా సరే, పాలు, అలాగే పెరుగు ఇలాంటివి ఏవైనా సరే, పంచదార, తెల్లటి పదార్థాలు గణపతికి నైవేద్యం పెట్టండి. ఆవు నెయ్యి, పాలతో చేసినటువంటి పదార్థం ఏదైనా సరే గణపతికి నైవేద్యం పెడితే గణపతి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే వినాయక చవితి రోజు గణపతిని ఎర్రటి పుష్పాలతో, తెల్లటి పూలతో పూజించేటప్పుడు 2 మంత్రాలు ఖచ్చితంగా జపించుకోండి. మొదటి మంత్రం గం క్షిప్ర ప్రసాదనాయ నమః. రెండో మంత్రం వక్రతుండాయ హుం. మొదటి మంత్రం ఏం చేస్తుందంటే ఈ సంవత్సరం మొత్తం కూడా
మీకు ఏ కోరిక ఉన్నా ఆ కోరికలు వెంటనే నెరవేరటానికి మొదటి మంత్రం పనిచేస్తుంది. రెండో మంత్రం ఏం చేస్తుందంటే ఈ సంవత్సరం మొత్తం మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు లేకుండా రెండో మంత్రం చేస్తుంది. కాబట్టి వినాయక చవితి రోజు గం క్షిప్ర ప్రసాదనాయ నమః ఈ మంత్రం చదువుకుంటూ పూజ చేయండి. 21 సార్లు ఈ మంత్రం చదవండి. వక్రతుండాయ హుం ఈ మంత్రం 21 సార్లు చదువుతూ గణపతి పూజ చేయండి. ఎర్ర పుష్పాలు తెల్ల పుష్పాలు కలిపి గణపతికి పూజ చేయండి. ఈ నైవేద్యాలు సమర్పించండి. ఇలా గణపతి పూజ చేసి గణపతి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే పొరపాటున చంద్రుణ్ణి చూసిన వినాయక చవితి రోజు చంద్ర దర్శన దోషం రాకుండా ఉండాలంటే కథ అక్షింతలు శిరస్సు మీద వేసుకుని ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే సింహ ప్రసేనమవధి సింహ జాంబవతాహత సుకుమారక మారోది తవ హ్యేష స్యమంతక ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సింహ ప్రసేనమవధి సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుణ్ణి సింహం చంపింది. సింహ జాంబవతాహత ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సుకుమారక మారోది ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడ సుకుమారుడ యాడవకు తవ హ్యేష శమంతక శమంతకమని ఇక్కడే ఉంది అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ శ్లోకం శమంతకోపాఖ్యానం మొత్తం చెప్తుంది. కాబట్టి ఎవరైనా వినాయక చవితి రోజు కథ అయిపోయాక అక్షింతలు వేసుకుని సింహ ప్రసేనమవధి సింహ జాంబవతాహత సుకుమారక మారోది తవ హ్యేష శమంతక అని శ్లోకం చదువుకోండి. పొరపాటున చంద్రుని చూసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి నీలాప నిందలు రావు. ఇలా వినాయకుడిని పూజించి సంవత్సరం మొత్తం వినాయకుడి అనుగ్రహం వల్ల సకల శుభాలను పొందండి. గణేష నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రోజు చెప్పబడిన గణపతికి సంబంధించిన ప్రత్యేకమైన పూజను చేసుకోండి. నవరాత్రుల్లో గణపతిని ఇలా ప్రత్యేకంగా పూజించి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం పాటు గణపతి అనుగ్రహం వల్ల సంపూర్ణ విజయాలను అందిపుచ్చుకోండి. మీకు దైనందిన జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, అలాగే పండుగల సందర్భంగా ఏ విధంగా పూజలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.